రూతు 1:16. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను. నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను. హల్లెలూయా. రూతు నిజంగా ఎంత ధన్యత కలిగినటువంటి స్త్రీ ఈమె కదా. పరిశుద్ధ గ్రంథములో రూతు చాలా ప్రత్యేకమైనటువంటి మరి స్థానము కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబం కోసం కష్టపడే తల్లిగా ఇక్కడ మనం ఏమైనా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే రూతు తన అత్త అయినటువంటి నయోమి భర్త చనిపోయిన తర్వాత మరి నయోమి ఏమన్నదంటే, మరి మీ దారి మీరు చూసుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంది. కానీ ఏమేమంటుందంటే, ఈ కాలంలో ఉన్నటువంటి మరి పరిస్థితులను బట్టి అత్తతో కలిసి బ్రతకడం, భర్త ఉండని పిల్లలు ఉండని ఎంత మంచిగా ఉండని కదా. ఈ మధ్యకాలంలో మరి చాలా తక్కువ, అరుదు, ఒకరో ఇద్దరో ఆ కష్టాలను భరించి కదా, రూతులాగా ఆ కష్టాలను కుటుంబం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, ఇక్కడ ఎవరు లేరు ఆమెకు రూతుకి. అయినప్పటికీ మరి ఇక్కడ చూస్తే మరి అత్తతో ఆమె జీవితాన్ని కొనసాగించడానికి మరి ఇక్కడ తను జీవితాన్ని త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను కదా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను వస్తా, నీతోనే ఉంటాను, నేను నీతోటే బ్రతుకుతా. నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడే నేను కూడా చనిపోతాను, నేను విడిచి నేను వెళ్ళను అని చెప్తుంది. ఏ కోడలు చెప్తుందండి ఈరోజు? అందుకే ఈ కోడలు ఎంత అర్హత పొందిందంటే చూడండి, రూతు తన అత్త అయినటువంటి నయోమి పట్ల చూపిన విశ్వాసం, ప్రేమ, త్యాగమును బట్టి ఆమెను దావీదు వంశానికి, యేసుక్రీస్తు వంశావళికి పూర్వీకురాలుగా దేవుడు నియమించుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం దక్కింది. అందుకనే ఈ రోజుల్లో ఉన్నటువంటి స్త్రీలు, అమ్మా, దేవుడు రాబోయే కాలములో మిమ్మల్ని ఉన్నతమైన జ్ఞానముతో, అభిషేకముతో దేవుడు తన చిత్తాన్ని మీ పట్ల నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు సహనము కదా, ఎవరిలాగా సహనము, ఓర్పు కలిగి ఉండాలి? సారాలాగా. ప్రార్థన చేసే తల్లులుగా ఉండాలి. ఎవరిలాగా? హన్నాలాగా కదా, హన్నాలాగా. విశ్వాసము, ఎవరిని చూసి ఇందాక చూసుకున్నాం మనం ఇక్కడ. ఎవరండి వారు? యూనికే, లోయి కదా. వీళ్ళు ఎవరంట? తిమోతికి అమ్మ మరియు అమ్మమ్మలంట. వాళ్ళ విశ్వాసమును బట్టి కదా తన మనవన్ని, తన కుమారుణ్ణి దేవుడు గొప్ప దైవజనునిగా చేస్తాడు. అంటే తల్లి తన విశ్వాసమును కదా, కొంతమంది నేర్చుకోవాలి కూడా తల్లులు కదా. ఇలాంటి జ్ఞానము గనక మీరు సంపాదించుకుంటే మీ పిల్లలు తరతరములు వర్ధిల్లుతారండి. వారి పిల్లలు గొప్ప ఉన్నతమైన అభిషేకం. ఎందుకు? రూతు మరి యేసుక్రీస్తు వంశావళిలో పూర్వీకురాలుగా దేవుడు పెట్టాడు ఆమెను. ఎందుకు పెట్టాడో తెలుసా? ఆమె తన జీవితాన్ని త్యాగం చేసుకున్నది. తన సంతోషము, తన సుఖము కొరకు ఆలోచించుంటే అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోయేదా కదా? ఇంకొక కోడలు వెళ్ళిపోయిందా? అబ్బా దొరికింది నాకు అదృష్టం అని చెప్పి జంప్. కానీ అట్లా పోలేదంట. కష్టకాలములో అత్తని విడిచి వెళ్ళడము అది సరికాదనుకుంది. అది దేవుణ్ణి ఇచ్చినటువంటి ప్రేమ, దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఒప్పుకోలేదంట. అందుకే ఆమె లోపడింది. సారా కూడా తన జీవితంలో మరి ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, నిందలు వచ్చిన వృద్ధాప్యములో కూడా వాగ్దానాన్ని బట్టి, విశ్వాసమును బట్టి దేవునికి లోబడి ఉన్నది. అందుకనే దేవుడు ఆమెకి శక్తినిచ్చాడు, గర్భఫలమునిచ్చాడు. మరియమ్మ తన జీవితాన్ని
దేవుని చిత్తము కోసము త్యాగం చేసింది, దేవుని చిత్తానికి లోపడింది. అందుకే ఆమె గొప్ప తల్లి. సారమ్మ కూడా గొప్ప తల్లి, తర్వాత రూతు గొప్ప తల్లి. మరి వీళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో ఒక ఉన్నతమైన విలువలు కలిగినటువంటి తల్లులుగా, ప్రత్యేకమైనటువంటి అర్హతలు కలిగినటువంటి తల్లులుగా దేవుడు వారిని పరిశుద్ధ గ్రంథములో వారిని మన కొరకు సిద్ధపరిచి పెట్టాడు. కాబట్టి వారిని జ్ఞాపకం చేసుకున్న మనము మరి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. అట్టి జ్ఞానము ప్రభా మాకును దయచేయండి. అట్టి సహనము, ప్రార్థన, విశ్వాసము, ఓర్పు, ఇవన్నీ కూడా, ఆ లక్షణాలన్నీ కూడా మరి ఒక స్త్రీలో ఉంటే వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు, దేవుని చిత్తాన్ని వారి జీవితంలో వారికి ఇవ్వగలుగుతారు. అప్పుడు ఆ తల్లి ఆ పిల్లల చేత కొనియాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 20:12 చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. హల్లెలూయా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాల. అంతే నువ్వు చేయాల్సింది. వృద్ధాప్యంలో నీ తల్లికి నువ్వు తోడుగా ఉండాలా, నీ తండ్రికి నువ్వు తోడై ఉండాలా. సామెతలు గ్రంథము 31:28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఆమె పెనిమిటి ఆమెను పొగడును. హల్లెలూయా. ఎప్పుడండి ఒక తల్లి మరి ఈ విధంగా తన జీవితంలో దేవుని చిత్తాన్ని, ఆత్మీయ ధన్యతను కలిగి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినప్పుడు వారి పిల్లలు ఏమంటారంట, వారి కుమారులు ఆమెను ధన్యురాలందురంట. ఆమె పెనిమిటియు ఆమెను చూచి ఏమంటాడంట, ఆమెను పొగుడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.